న్యూక్లియర్ ఫిషన్. ఫిషన్ అనగా ఒక హెవీ న్యూక్లియస్ మైన్యూట్ ఫ్రాగ్మెంట్స్ గల న్యూక్లియస్ గా విడిపోవడం. ఒక హెవీ ఎలిమెంట్ యొక్క కేంద్రకాన్ని న్యూట్రాన్స్ తో బంబార్డ్ చేసినప్పుడు అది 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో గల స్వల్ప భారం గల న్యూక్లియస్ గా విడిపోతుంది. ఈ ప్రాసెస్ లో అపారమైన ఎనర్జీ విడుదలవుతుంది. ఇలాంటి ప్రాసెస్ ని న్యూక్లియర్ ఫిషన్ అంటారు. కేంద్రక ద్రవ బిందు నమూనా ఆధారంగా నీల్స్ బోర్ మరియు జాన్ వీలర్ అనే సైంటిస్టులు న్యూక్లియర్ ఫిషన్ ని వివరించారు. ద్రవ బిందు నమూనా ప్రకారం ఏదైనా కేంద్రకం ద్రవ బిందువు వలె ప్రవర్తించును. ద్రవ బిందువు వలె కేంద్రకం సంపూర్ణ గోళాకృతిలో ఉండటానికి ప్రయత్నించును. కేంద్రకాన్ని ఒక న్యూట్రాన్ కొలైడ్ అయినప్పుడు అవి కాంజుగేట్ న్యూక్లియస్ గా ఏర్పడును. న్యూక్లియర్ ఫోర్స్ న్యూక్లియస్ ని స్పెరికల్ స్టేట్ లో ఉంచడానికి ప్రయత్నిస్తే ఎక్సైటెడ్ ఎనర్జీ దాని నిరూపణకు ప్రయత్నించును. తత్ఫలితంగా సంయుక్త కేంద్రం లోపల తీవ్రమైన వైబ్రేషన్స్ ఉత్పత్తి అగును. ఫలితంగా సంయుక్త కేంద్రం స్పెరికల్ షేప్ నుండి దీర్ఘ గోళాకృతిలోకి మారును. ఉత్తేజిత శక్తి మరింత ఎక్కువగా ఉంటే ఆ కేంద్రకం దీర్ఘ గోళాకృతి నుండి డంబెల్ షేప్ లోనికి మారును. ఈ సందర్భంలో కేంద్రకం యొక్క సర్ఫేస్ ఏరియా పెరగడం వల్ల కేంద్రకాకర్షణ బలం తగ్గును. ఫలితంగా డంబెల్ ఆకృతిలో ఉన్న కేంద్రకం యొక్క 2 విభాగాల మధ్య ఉండే స్థిర విద్యుదావేశ వికర్షణ బలం ఆ విభాగాలను ఆపోజిట్ డైరెక్షన్ లో నెట్టివేయును. చివరకు కేంద్రం 2 పార్ట్స్ గా విడిపోయి కొన్ని న్యూట్రాన్స్లను ఎనర్జీను విడుదల చేయును. యురేనియం ఫిషన్. U-235 కేంద్రకాన్ని ఒక న్యూట్రాన్ తో బంబార్డ్ చెందిస్తే అది ఇంచుమించు 2 సమాన అటామిక్ మాస్లను కలిగిన బేరియం క్రిప్టాన్లుగా విడిపోవును. ఈ ప్రక్రియలో 3 న్యూట్రాన్స్ 200 MeV ఎనర్జీ విడుదలగును. U-235-92 ప్లస్ N10 gives rise to Ba14456 ప్లస్ Kr9236 ప్లస్ 3N10 ప్లస్ 200 MeV. న్యూక్లియర్ ఫిషన్ చర్యలో ప్రొడక్ట్స్ మొత్తం ద్రవ్యరాశి కంటే రియాక్టెంట్స్ మొత్తం ద్రవ్యరాశి తక్కువ. అనగా జన్యు కేంద్రకం యావరేజ్ బాండ్ ఎనర్జీ జనక కేంద్రకం సగటు బంధనా శక్తి కంటే 0.85 MeV ఎక్కువ. కాబట్టి శక్తి విడుదలవుతుంది. చైన్ రియాక్షన్. శృంఖల చర్య. ఒక యురేనియం న్యూక్లియస్ ఫ్యూజన్ లో దాదాపు 3 న్యూట్రాన్స్ వెలువడును. అందులో ప్రతి ఒక్క న్యూట్రాన్ మరి 3 యురేనియం కేంద్రకాలను విచ్ఛిత్తి చేస్తుంది. తత్ఫలితంగా 9 న్యూట్రాన్స్ విడుదలవుతాయి. ఈ 9 న్యూట్రాన్స్ మరో 9 యురేనియం కేంద్రకాలను విచ్ఛిత్తికి లోను చేయను. ఈ ప్రక్రియ కొనసాగేటట్లు చేస్తే వెరీ షార్ట్ టైంలోనే అత్యధిక పరిమాణం గల ఎనర్జీ విడుదలగును. దీనిని చైన్ రియాక్షన్ అంటారు. ఈ ప్రక్రియను కంట్రోల్ చేస్తూ అనగా విడుదలైన న్యూట్రాన్స్ లో ఒకదాని నుంచి మిగిలిన దానికి అబ్జార్ప్షన్ ప్రక్రియకు గురిచేస్తే ఆ ప్రక్రియను కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అంటారు. అలా కాకుండా నియంత్రణ లేకుండా ప్రతి న్యూట్రాన్ మరో యురేనియం అణువుతో చర్య జరుపుతూ పోతే శృంఖల చర్యను నియంత్రించడం కష్టతరమగును. దీనినే అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అంటారు. కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ చర్యను ఆధారం చేసుకుని న్యూక్లియర్ రియాక్టర్ పనిచేయను. అదేవిధంగా అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ఆధారం చేసుకుని ఆటమ్ బాంబ్ పనిచేయను. ఒక శృంఖల చర్య యొక్క స్టేట్ న్యూట్రాన్ ప్రత్యుత్పాదన కాన్స్టెంట్ పై ఆధారపడి ఉండును. దీనిని ప్రస్తుత డిసోసియేషన్ సంఘటనలో విడుదలయ్యే న్యూట్రాన్ల సంఖ్యకు అంతకు ముందు విచ్ఛిత్తి సంఘటనలో విడుదలైన న్యూట్రాన్ సంఖ్యకు ఉండే రేషియోగా నిర్వచిస్తారు. K ప్రస్తుత విచ్ఛిత్తి సంఘటనలో విడుదలైన న్యూట్రాన్ల సంఖ్య బై ముందు విచ్ఛిత్తి సంఘటనలో విడుదలైన న్యూట్రాన్ల సంఖ్య. K <1 అయితే చైన్ రియాక్షన్ ఆగిపోను. K 1 అయితే అది కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. K <1 అయితే అది అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్. కేంద్రక రియాక్టర్ పనిచేసే విధానం. కంట్రోల్ చైన్ రియాక్షన్ ను ఆధారం చేసుకుని న్యూక్లియర్ రియాక్టర్ పనిచేయను. రియాక్టర్లో ఉండే పార్ట్స్ ఫ్యూయల్, మోడరేటర్, కంట్రోల్ రాడ్స్, రేడియో యాక్టివ్ షీల్డ్, కూలెంట్. ఫ్యూయల్. న్యూక్లియర్ రియాక్టర్లో అల్యూమినియం పిల్లర్లను తీసుకొని వాటిని ఫ్యూయల్ ఎలిమెంట్స్ అయిన యురేనియంతో నింపుతారు. ఈ అల్యూమినియం పిల్లర్స్ ను లెడ్ బ్లాక్స్ మధ్య ఉంచుతారు. కేంద్రక ఇంధనాన్ని నిల్వ ఉంచే రియాక్టర్ విభాగాన్ని రియాక్టర్ ఛాంబర్ అంటారు. నేచురల్ యురేనియం, ప్లూటోనియం, U-233లను న్యూక్లియర్ ఫ్యూయల్స్ గా వాడుతారు. మోడరేటర్. కేంద్ర విచ్ఛిత్తిలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి ఉపయోగించే పదార్థాన్ని మోడరేటర్ అంటారు. విచ్ఛిత్తి ప్రక్రియలో విడుదలయ్యే న్యూట్రాన్స్ ఎనర్జీ మితకారి సహాయంతో పరిక్షేపణ అభిఘాతాలకు
ఈ న్యూట్రాన్లను గురి చేయడం ద్వారా అవి హీట్ ఎనర్జీని పొందే విధంగా వాటి వేగాన్ని తగ్గిస్తారు. రియాక్టర్లో హెవీ వాటర్ లేదా గ్రాఫైట్ను మోడరేట్గా ఉపయోగిస్తారు. కంట్రోల్ రాడ్స్. విద్యుత్తులో విడుదలైన న్యూట్రాన్స్లను కంట్రోల్ చేయకపోతే అవి ఒక్కొక్కటి ఒక్కొక్క న్యూక్లియస్తో చర్య జరిపి అధిక మొత్తంలో ఎనర్జీని విడుదల చేయను. రిజల్టెంట్గా చైన్ రియాక్షన్ కంట్రోల్ అగును. దీనిని నివారించడానికి రియాక్టర్లో న్యూట్రాన్స్లను అబ్జార్బ్ చేయుటకు కంట్రోల్ రాడ్స్ను ఉపయోగిస్తారు. వీటిని కాడ్మియం, బోరాన్ వంటి మెటీరియల్స్తో తయారు చేస్తారు. షీల్డింగ్, రక్షణ కవచం. విద్యుత్ ప్రక్రియలో న్యూట్రాన్స్తో పాటు బీటా, గామా వంటి రేడియేషన్స్ కూడా విడుదలగును. దీని ఫలితంగా పరిసరాలు రేడియేషన్కి గురవుతాయి. కనుక స్టీల్, లెడ్, సిమెంట్ వంటి పదార్థాలతో తయారు చేసిన తగిన ప్రొటెక్టివ్ లేయర్ని న్యూక్లియర్ రియాక్టర్ చుట్టూ కడతారు. శీతలకారి, కూలెంట్. ఇంధన కడ్డీలు ఉత్పత్తి చేసే హై టెంపరేచర్ని వాటి చుట్టూ అనువైన కూల్ ఫ్లూయిడ్స్ని ప్రవహింపచేయటం ద్వారా తగ్గిస్తారు. హై ప్రెజర్లో ఉన్న వాటర్, లిక్విఫైడ్ సోడియంస్లను కూలెంట్స్గా ఉపయోగిస్తారు. పనిచేయు విధానం. అల్యూమినియంతో తయారు చేసిన సిలిండ్రికల్ పైప్స్లో యురేనియం రాడ్స్ను కంట్రోల్డ్ డిస్టెన్స్లో ఉండేటట్లు అరేంజ్ చేస్తారు. ఈ ఫ్యూయల్ పిల్లర్స్ మధ్య గ్రాఫైట్ మోడరేట్ని ఉంచుతారు. న్యూట్రాన్లను నియంత్రించడానికి గ్రాఫైట్ బ్లాక్స్లో ఉండే హోల్స్లోకి కాడ్మియం ఆర్ బోరాన్ వంటి నియంత్రణ కడ్డీలను చొప్పిస్తారు. U-235 కేంద్రకాలు విచ్ఛిత్తికి లోనైనప్పుడు అధిక ధ్రువశీల న్యూట్రాన్స్ను మితకారి ద్వారా పంపి శక్తిని కోల్పోయేటట్లు చేసి తక్కువ స్పీడ్ గల న్యూట్రాన్స్గా మారుస్తారు. కంట్రోల్ రాడ్స్ను పైకి క్రిందికి జరుపుతూ విచ్ఛిత్తి సంఘటన నియంత్రణ చేస్తారు. ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయిన హీట్ని కూలెంట్స్ను వేడి చేయడానికి ఉపయోగిస్తారు. కూల్ ఫ్లూయిడ్స్ వేడెక్కడం ద్వారా స్టీమ్ ఉత్పత్తి అవుతుంది. ఈ స్టీమ్ సహాయంతో టర్బైన్స్ తిరిగేటట్లు చేస్తారు. ఈ టర్బైన్ వీల్స్ జనరేటర్లు పనిచేసేటట్లు చేయును. అప్పుడు ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అగును. న్యూక్లియర్ ఫ్యూజన్, కేంద్రక సంలీనం. 2 లేదా అంతకంటే ఎక్కువ లైట్ న్యూక్లియస్ కలిసి ఒకే స్టేబుల్ న్యూక్లియస్గా ఏర్పడే ప్రక్రియను న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. ఈ ప్రక్రియలో విడుదలైన శక్తిని ఫ్యూజన్ ఎనర్జీ అంటారు. 4 హైడ్రోజన్ న్యూక్లియస్ కలిసి ఒక హీలియం న్యూక్లియస్గా ఏర్పడి దానితో పాటు 25.71 MeV శక్తి విడుదలవుతుంది. ఇది ఫ్యూజన్కి ఒక ఎగ్జాంపుల్. 4H11 gives rise to He422 plus 2E0 plus 1 plus 25.71 MeV. పై రియాక్షన్లో హీలియం కేంద్రకం యొక్క ద్రవ్యరాశి 4 హైడ్రోజన్ కేంద్రకాల మొత్తం ద్రవ్యరాశి కంటే తక్కువ ఉండును. న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్లో ద్రవ్యరాశి వ్యత్యాసం శక్తి విడుదలగా వ్యక్తమవుతుంది. న్యూక్లియర్ డిసోసియేషన్లో విడుదలయ్యే శక్తితో పోల్చినప్పుడు కేంద్రక సంలీన ప్రక్రియలో విడుదలయ్యే శక్తి చాలా హై. అయితే ఒక్కొక్క న్యూక్లియస్కు విడుదలయ్యే శక్తిని లెక్కలోకి తీసుకుంటే ఈ విలువ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్లో కంటే కేంద్రక సంలీనంలోనే హైగా ఉంటుంది. ఎనర్జీ ఆఫ్ ద స్టార్స్ అండ్ సన్. సన్ మరియు ఇతర నక్షత్రాలు అనేక బిలియన్ ఇయర్స్గా హై మ్యాగ్నిట్యూడ్లో శక్తిని వెదజల్లుతూనే ఉండును. స్టార్స్లో ఇంటర్నల్గా శక్తి ఉత్పాదనకు మూలం న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్. సూర్యుడి అంతర్భాగంలో 1.5 × 10⁷ కెల్విన్స్ ఉష్ణోగ్రత కలిగి ఉండును. ఈ ఉష్ణోగ్రత సగటు శక్తి గల పార్టికల్స్ ఫ్యూజన్స్ చెందడానికి అవసరమైన టెంపరేచర్ను అంచనా వేసినా దానికంటే చాలా తక్కువ. సూర్యుడిలో సంలీనం సగటు శక్తి కంటే చాలా ఎక్కువ శక్తి మన ప్రోటాన్స్ కలయిక వలనే జరుగుతుంది. సన్లో ఫ్యూజన్ రియాక్షన్ అనేది హైడ్రోజన్ హీలియంగా దహనం చెందే ఒక మల్టిపుల్ స్టెప్ ప్రాసెస్. అందువలన సూర్యుడిలో ఫ్యూయల్ దాని అంతర్భాగంలోని హైడ్రోజన్ ప్రోటాన్ చక్రం ద్వారా జరుగును. విశ్వంలో కొన్ని ప్రదేశాల వద్ద ద్రవ్యం వలన స్టార్స్ ఏర్పడును. గ్రావిటేషనల్ ఫోర్స్ ప్రభావంతో ఈ ద్రవ్యం కంప్రెస్ అయ్యి 2 మిలియన్ డిగ్రీ సెంటీగ్రేడ్ వద్దకు చేరును. ఈ ఉష్ణోగ్రత వద్ద ప్రోటాన్స్ యొక్క ఉష్ణశక్తి ఒక డ్యూటరాన్ మరియు ప్రాజెక్ట్రాన్లను ఏర్పరచుటకు సరిపోను. ఇప్పుడు డ్యూటరాన్ మరొక ప్రోటాన్తో కలిసి హీలియం కేంద్రకం ఏర్పరచును. ఇది లైట్ వెయిట్తో ఉండును. ఇటువంటి 2 కేంద్రకాలు కలిసి హీలియం కేంద్రకం He422ను మరియు 2 ప్రోటాన్స్ను ఏర్పరచును. ఈ క్రమంలో 25.71 MeV విడుదలగును. ప్రోటాన్ సైకిల్. H11 plus H11 gives rise to H21 plus E01 plus nu. H21 plus H11 gives rise to
He32 plus gamma. He32 plus He32 gives rise to He42 plus 2H11. 4H11 gives rise to He42 plus 2E0 plus 1 plus 2 nu plus 2 gamma. Carbon nitrogen cycle solar energy production. Solar energy production ki C126 plus H11 gives rise to N137 plus gamma. N137 gives rise to C136 plus E0 plus 1 plus gamma. C136 plus H11 gives rise to N147 plus gamma. N147 plus H11 gives rise to O158 plus gamma. O158 gives rise to N157 plus E0 plus 1 plus gamma. N157 plus H11 gives rise to C126 plus He42. కంట్రోల్డ్ థర్మోన్యూక్లియర్ ఫ్యూజన్ నియంత్రిత ఉష్ణ కేంద్రక సంలీనం. ఒక స్టార్లో జరిగే థర్మోన్యూక్లియర్ ఫ్యూజన్కి ప్రతిరూపమే ఉష్ణ కేంద్రక సంలీన పరికరం. కంట్రోల్డ్ ఫ్యూజన్ రియాక్టర్లలో న్యూక్లియర్ ఫ్యూయల్ని 10⁸ కెల్విన్ టెంపరేచర్ వ్యాప్తి వరకు వేడి చేస్తూ నిలకడైన శక్తిని ఉత్పాదించడమే ముఖ్య ఉద్దేశం. ఈ ఉష్ణోగ్రతల వద్ద ఫ్యూయల్ అంతా క్యాటయాన్స్ ఎలక్ట్రాన్ల మిక్సర్ స్టేట్లో ఉండును. దానిని ఏ విధంగా అక్కడ బంధించాలన్నదే పెద్ద ప్రశ్న. ఎందుకంటే అంతటి హై టెంపరేచర్ను ఏ పాత్ర కూడా తట్టుకోలేదు. ప్రపంచంలోని దేశాలు సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నాయి. ఫలితంగా ఫ్యూజన్ రియాక్షన్ల ద్వారా అల్టిమేట్ ఎనర్జీ సరఫరా చేయవచ్చు.